అమలాపురం నియోజకవర్గంలోని అల్లవరం మండలంలో ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా ఉందని యూనియన్ ప్రెసిడెంట్ పెద్దిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రవేశపెట్టడంతో ఆటో డ్రైవర్ల ఉపాధి కోల్పోగా ఎలాంటి సహాయం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీలు వెంటనే నెరవేర్చాలని, లేకపోతే నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాలో కార్మికుల నాయకులతో కలిసి డిసెంబర్ 12, 13న కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసనలు ప్రకటించే సిద్ధం అని యూనియన్ సభ్యులు తెలిపారు. నమస్కారం. కూటమి ప్రభుత్వానికి మీరు చేసిన పథకాలన్నీ కూడా చాలా దివ్యంగా సూపర్ 6 అలా చాలా బాగుంది. అన్ని పథకాల్లో ఒక్కొక్కటి మయంగా లేపుతారు, ఆటో డ్రైవర్లు ఆదుకుంటారు, ఎప్పటికైనా దాన్ని ఎదరికైనా తీసుకెళ్తారేమో ఓళ్ళో పెట్టుకుని అనుకున్నాం. కానీ మీరు ఎంత స్పీడ్ గా చేస్తారని అనుకోలేదు. అది ఓళ్ళు చేశారు సార్, మీరు అన్ని బాగా ఉన్నాయి. కానీ ఒక కుటుంబంలో ఒక 5 నుంచి 6 ఉంటారు, తల్లి తండ్రి, 3 పిల్లలు, ఒక పిల్ల. ఈ 5 ఓట్లు కోల్పోతాం అన్నది మన నియోజకవర్గంలో 15,000 మంది ఆటోలు ఉంటారండి. ఈ 15,000 మంది 5 ఓట్లు కడిగి తీసుకుపోతే మీరు పోయినసారి ఈ నియోజకవర్గంలో 20,000, 25,000, 30,000 మయంగా గెలిచినారు. ఇవాళ 50,000 ఓట్లు కోల్పోతారన్నది మాత్రం ప్రతి నియోజకవర్గం నుంచి అది ఆటో డ్రైవర్లు ప్రసారం చేస్తే ఎంత దారుణంగా ఉంటది అన్నది మీరు టీవీలో ఇచ్చి యాడ్ల కన్నా ఈ ఆటో డ్రైవర్ కూటమి ప్రభుత్వం చేసే అన్యాయాలు అది బయట పెడతాం వస్తే కనుక చాలా దారుణంగా ఉంటాయండి. ఆటో తోలుకుని బతుకుతూ వాళ్ళు MBBS చదివినా కూడా ఉద్యోగాలు రాక ఆటో మీద జీవనాధారం చేస్తున్నారు. జీవనాధారం చేస్తూ వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళ భవిష్యత్తు అది కుటుంబాన్ని పోషించుకుంటూ అలాగే ఆటో ఫైనాన్స్ కట్టుకుంటూ ఒక్కొక్కరు 5,000, 7,000, 10,000 కట్టాలండి. అవన్నీ కూడా ఆటోలు కొని రోడ్డు మీద కూర్చుని ఖాళీగా ఉన్నామండి. మాకేమో జీవనాధారం లేదు, మా కుటుంబాలన్నీ రోడ్డు మీద వచ్చేసినాయండి. మాకు ఏదన్నా మీరు ఫ్రీ బస్సు పెట్టినందుకు, మీరు ఆడవాళ్ళు ఫ్రీ బస్సు పెట్టినందుకు మా కుటుంబాలన్నీ రోడ్డు మీద వచ్చేసినాయండి. మీరు మాకు ఏదన్నా లబ్ధి చేస్తారని కూటమి ప్రభుత్వాన్ని మరీ అడుగుతున్నామండి. మీరు ఏం చేస్తారో మాకు చెప్పండి. మీరు కనుక ఇప్పుడు చెప్పకపోతే రేపు 12వ తారీఖు, 13వ తారీఖుని కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకు చేతన మీరు ఏదోటి మాకు తేల్చి చెప్తారని మరీ కోరుతున్నాం.